ఏ కమిట్మెంట్ ఉందో భార్యకి చెప్పపోవడం అన్యాయము, తప్పు. అవునా కాదా? 100%. కొంతమంది ఉంటారు, మన దగ్గర డబ్బులు ఉన్నాయంటే ఏం కొనేద్దామా అని ఉంటుంది వాళ్ళకి. అలాంటి వాళ్ళకి మొత్తం చెప్పొద్దు. నీ దగ్గర సేవింగ్స్ ఏమైనా ఉంటే జాగ్రత్త పెట్టుకోండి. ఇంకా కొంతమంది ఉంటారు, ఏదైనా అప్పు ఉంది, లోన్ ఉందంటే వీళ్ళకి నిద్ర పట్టదు, భయం. అసలే అప్పుంది, అసలే అప్పుంది, అసలే అప్పుంది, అసలే అప్పుంది, ఇదే గోల. అన్నం తినరు, నిద్రపోరు, మొగుడు పడుకోనీరు, భయపడుతూ ఉంటారు. భయపడే వాళ్ళకు కూడా చెప్పకూడదు. మనకి ఇంత అప్పు ఉంది అంటే మనం మగవాడు ఏదైనా ప్లాన్ చేసుకుని ఆ అమ్మాయి జీతంలో ఉంటే జీతం, లేకపోతే గీతం, ఏదో ఒకటి. లేదనుకో వీళ్ళే ప్లాన్ చేసుకుని స్లోగా అప్పు తీర్చుకునే మార్గాలు చూసుకోగలిగితే ఓకే. ఇప్పుడు ఇందులో ఇది ఆడవాళ్ళ మీదే కాదు, మగవాళ్ళ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఒకడు ఉంటాడు, ఎంత డబ్బు వచ్చినా ఖర్చు పెట్టేస్తాడు, చేతి కొద్ది అందినన్ని అప్పులు చేసేస్తాడు, క్రెడిట్ కార్డులు తగ్గిసేస్తాడు, అది కట్టేటప్పుడు అప్స్కాండ్ అయిపోతాడు. పిల్లలతో మామగారులతో కట్టించే వాళ్ళు కూడా ఉన్నారమ్మా. కార్లు బళ్ళు కొనేసుకుని ఫైనాన్స్ 3-4 నెలలు అయ్యాక వాళ్ళు పట్టుకెళ్ళిపోతారు. ఏమవుతుంది, పట్టుకెళ్తారు అంతే కదా, సిగ్గుపడతారు ఆడవాళ్ళు. మగవాళ్ళకి అది ఉండదు, కొంతమందికి ఉంటుంది, అందరికీ కాదు. ఇప్పుడు చూడు ఎన్ని రకాల మనస్తత్వాలు ఉన్నాయి. అవునవును. వాళ్ళే జాగ్రత్తగా ఉండి వాళ్ళే ఏదో ఇది చేసేవాళ్ళు కొంతమంది. వచ్చిన జీతం అంతా ఖర్చు పెట్టేసి ఇప్పుడు అంతా ప్రధానమైనది బెట్టింగుల్లో బాగా డబ్బులు పోగొట్టుకుంటున్నారు. స్టాక్స్లో పెడతారు, స్టాక్స్లో డబ్బు పెట్టేవాళ్ళు, బెట్టింగ్లో డబ్బులు పెట్టేవాళ్ళు, కొత్త కొత్త బిజినెస్లు ఫ్రెండ్స్ తోటి చేసేసేవాళ్ళు. స్పౌస్కి చెప్పకుండా చేయటం తప్పు. ఓకే. దానివల్ల మీ సంసార జీవితం పాడవుతుంది. మీ పిల్లలు ఉంటే వాళ్ళు అన్యాయం అయిపోతారు. నా ఫ్రెండ్స్ ఉన్నారు అని చెప్తారు, చాలామంది ఫ్రెండ్స్ అంటారు. నీకు ఫ్రెండ్స్ అంత ఇంపార్టెంట్ అయితే నీతో కాపురం చేసి పిల్లల్ని కానీ వాళ్ళు ఇంపార్టెంట్ కాదా? ఫ్రెండే ఇంపార్టెంట్ ఎట్లా అయిపోతాడు? ఎలా అవుతాడు? ఆలోచించాలి కదా. స్పౌస్ ఇప్పుడు రేపొద్దున ఏదైనా ప్రాబ్లం వస్తే ఆ సమస్య నీ భార్య పడాలి, అది నీ ఫ్రెండ్ పడ్డు, వాడి సంసారం వాడు చేసుకుంటాడు. మీరు ఆలోచించండి. అవును. 2-3 కలిసి బిజినెస్ పెట్టారు, పోయింది, వాళ్ళకి వేరే ఆస్తులునే బాగానే ఉంది, నీకేమీ లేవు, నువ్వు వాళ్ళని నమ్మి పెట్టావు. ఇట్లా పెడతారు చాలామంది. వీడి దగ్గర ఉన్నదే 10 లక్షలు, ఫ్రెండ్ కోటీశ్వరుడు, తలా ఒక 10 లక్షలు పెడదామనుకుంటారు. ఇద్దరు కోటీశ్వరులు, ఒకటి లక్షాధికారి, ఒకటి కోటీశ్వరుడు, చెరో 10 పెడతారు. నువ్వు భిక్షాధికారివి, నువ్వు 10 పెడతావు. వాళ్ళకి పోతే ఏమంటారు, గరుత్మంతుడిలో ఒక ఈక పోయినట్టు. నీకు పోతే పోనీ వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు, అది వాళ్ళకి ఇబ్బంది. నువ్వు ఇబ్బంది పెడితే నీ ఫ్యామిలీ ఇబ్బందిలో పడుతుంది. అమ్మా నాన్న అవస్థలు పడతారు. అమ్మా నాన్న రిటైర్మెంట్ డబ్బంతా వాడేసే వాళ్ళు కూడా కనపడతారు జయ, నిజంగా. ఇప్పుడు 2000-3000 పెన్షన్లు వస్తున్నాయా, ఆ పెన్షన్ల కోసం కాచు కూర్చునే దౌర్భాగ్యపు కుమారులు కోకొల్లలు ఉన్నారు మనకి. వాళ్ళ కోసమే డబ్బు ఇస్తుంది గవర్నమెంట్. అసలు వీళ్ళకి అమ్మా నాన్నకి అన్నం పెట్టకపోగా వాళ్ళకు వచ్చిన డబ్బులు కూడా లాగేసుకుంటారు. ఈ ఫైనాన్సెస్ ఎప్పుడు కూడా సొంతంగా ఒక క్రమశిక్షణ ఉన్న వాళ్ళకే సరిగ్గా కుదురుతాయి. మీకు ఒకవేళ క్రమశిక్షణ లేకపోతే, మీ భార్య తెలివైందైతే మొహమాటంగా తీసుకెళ్ళి ఆమె చేతిలో పెట్టండి, ఆమె పాలించి పోషించేస్తుంది మిమ్మల్ని, ఏం పర్వాలా, తప్పు భయం లేదు, అంతా మావిడే చూసుకుంటుంది. చాలామంది అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు జయ. నెల జీతం ఇచ్చేసి కానీ రోజు 100కో 200కో తీసుకునేవాళ్ళు, ఖర్చులకు పడుకునేవాళ్ళు, భార్య వైజ్గా ఖర్చు పెట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఓ 20% ఉన్నారు కనీసం. జాగ్రత్తగా ఎక్కడైనా పెడితే అది ఎలాంటిదని నలుగురిని కనుక్కుని డబ్బులు పెట్టడం. అక్కడి వాడు ఎవడికో వచ్చి పడిపోయినాయని మనం పెట్టకూడదు. ఇప్పుడు ఇందులో భార్యలకి చెప్పి చేయాలా, చెప్పకుండా చేయాలా అంటే వాళ్ళు అర్థం చేసుకునే విధానాన్ని బట్టి. ఇప్పుడు వాళ్ళ నుంచి దొంగతనంగా చేయబోకండి. తెలియకుండా చేసేసి కొంపలు ముంచేసి ఆ మునిగిన కొంపలో వాళ్ళని ఉంచాలని చూడకూడదు. అన్యాయం, అది తప్పు, అది అన్యాయం కదా. దాంతోపాటు మీ కుటుంబపు పడవంతా మునిగిపోతుంది కదా. మరి మీ ఒక్క తెలివి తక్కువ ఆలోచనలో అనాలోచనమైన పనుల వల్ల కుటుంబం అంతా మునిగిపోతుంది. అంత అనాలోచితంగా చేయకూడదు కూడా. ఈ రోజున ఎట్లా ఉందంటే ఒకసారి మునిగామంటే తేలడం కష్టం. అక్కడి నుంచి ఇంకా చేస్తారు, ఇంకా కొన్ని పనులు భర్తలు చేయకూడని పనులు. భార్యలు కూడా, ఆడవాళ్ళు కూడా ఉన్నారమ్మా. ఫ్రెండ్స్కి షూరిటీ సంతకాలు పెట్టేస్తూ ఉంటారు. ఏమీ లేకుండా ఒట్టి నోటి మాట మీద 1-2 లక్షలు ట్రాన్స్ఫర్ చేసేటం ఇప్పుడు ఈజీ కదా. ఊరికి ఫోన్ నొక్కితే వెళ్ళిపోతాయి. ట్రాన్స్ఫర్ చేసేయటం సులువు. పొరపాటును కూడా చేయబోకండి అట్లా. ఈ ఫ్రెండ్స్ దగ్గరైనా మీరు పంపించేదానికి ఎందుకు, ఏమిటి, ఎప్పుడు ఇస్తావు అనేది మాట్లాడకుండా, అది మీ ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా మాత్రం చేయదు. 5, 10, 20కి ఏం పర్వాలా, అది దాటిన అమౌంట్. మీ ఇంట్లో సగం ఖర్చులు గడిచిపోతాయి అనుకున్న అమౌంట్ని పొరపాటును కూడా ఇవ్వకండి. ఇచ్చినా చెప్పండి, తెలియచేయాల్సిందేనమ్మా. ఒక్కోసారి ఈవిడ అడిగింది మా ఫ్రెండ్షిప్ పాడైపోయింది అంటారు.
అమ్మాయి అడిగేస్తుంది. అవును. ఆడవాళ్ళ దగ్గర ఉన్న తొందరపాటు ఏంటంటే వీళ్ళు మనకి డబ్బులు ఇవ్వాలనే విషయం మగవాడు మర్చిపోతాడు తన స్నేహం కొద్దీ. వాళ్ళకి వీళ్ళకి ఏవో లావాదేవీలు ఉంటాయి, చూసి చూడనట్టు ఊరుకుంది. ఈ అమ్మాయి ఊరుకోదు. ఆడవాళ్ళకి ఆగలేని తన ఉంటుంది జయ. అవును. వాడు ఎప్పుడు ఇస్తాట డబ్బులు, పెద్ద కబుర్లని చెప్తున్నాడు కానీ అలా అడుగుతున్నావా లేదా అంటారు. ఆ డబ్బు ఇతందైనా సరే. దీనివల్ల ఇళ్లల్లో ప్రాబ్లమ్స్ వస్తాయి, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఫ్రెండ్స్ తోటి ఇబ్బంది వస్తుంది, బిజినెస్ పార్ట్నర్స్ మధ్య ఇబ్బంది వస్తుంది. కొంచెం చూసుకుని చెప్పండి. చెప్పకుండా మాత్రం అసలు ఆడాళ్ళకి ఫైనాన్షియల్స్ తెలియకూడదు, ఫైనాన్షియల్ థింగ్స్ అనేది తప్పు. ఈ కాలం అయితే అది కాదు, ఎందుకంటే మీతో సమానంగా సంపాదిస్తున్నారు. కష్టమైన నష్టమైనా మీతో పాటు తను కూడా భరించాలి కదా. ఒకవేళ సంపాదించట్లేదు, మా ఆవిడ ఇంట్లో కూర్చుంటుంది, ఆమెకు చెప్పక్కర్లేదంటే నువ్వు ఏదైనా కొంప మునిగితే నీ కొంప మునిగితే ఆ అమ్మాయి పుట్టి మునుగుతుంది. అది అప్పుడు ఇబ్బంది కదా. అవునవును. అప్పుడు ఇబ్బందిగా. ఆలోచించుకోండి. ఆలోచించి కొన్ని మ్యాటర్స్ అయినా ఇదిగో ఇది ఇక్కడ ఉంది, ఇది ఇక్కడ పెట్టాను, ఇది ఇందులో ఉంది, ఈ పని చేస్తున్నాను అనేది కొంత మటుకు రివీల్ చేయటమే మంచిది. ఆడవాళ్ళు కూడా తమకు తెలిసిన విషయాల మీద హైరాణ పడిపోకుండా కొంచెం వివరంగా తెలుసుకుని కాస్త నిద్దాగా వ్యవహారాన్ని చూసేందుకు. మీకు ఎందుకు చెప్పలేదు ఇన్నాళ్ళు అంటే నీ సంగతి నువ్వు తెలుసుకోవాలి కదా. నువ్వు గోల్ చేస్తావు కాబట్టి నీకు చెప్పలేదు. గోల్ చేయటం ఈ ఆడవాళ్ళ బేసిక్ లక్షణంగా కనపడుతుంది. మగవాళ్ళు కొంచెం ధైర్యంగా ఉంటారు, ఆడవాళ్ళు ఉండలేకపోతారు పాపం. హైరాణగా ఉంటుంది, అమ్మో ఏదో అయిపోతుంది అని. కొంచెం ధైర్యము దిటవు తెచ్చుకుంటే మన ఇద్దరం కలిసి ఈదుకుందాం సంసార సాగరాన్ని. ఒకళ్ళే ఇదే బదులు ఇద్దరు ఇస్తే బెటర్ కదా. అంతే, అవునా? ఇలా ఆలోచిస్తే కనుక ఆడవాళ్ళకి ఫైనాన్షియల్ మ్యాటర్స్ నిరభ్యంతరంగా చెప్పచ్చు. రైట్ రమ్మ గారు, నమస్తే. నమస్తే జయ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.